సో మేడం ఇందాక మీరు చెప్పారు అంటే హెడేక్ వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేస్తారు. నిజంగానే మార్నింగ్ ఏదైనా హెడేక్ వచ్చినా ఏ టీతోనో తగ్గిపోతుంది లేదా ఏదో టాబ్లెట్తో తగ్గిపోతుంది, లేదు అంటే మైగ్రేన్ ఏమో అయి ఉండొచ్చేమో, ఇట్లాంటి ఆలోచనలే ఉంటాయి కానీ బ్రెయిన్ ట్యూమర్ అని ఎవరూ ఆలోచించరు. అయితే బ్రెయిన్ ట్యూమర్కి మెయిన్ సిమ్టమ్గా హెడేక్ని కన్సిడర్ చేయవచ్చా? బ్రెయిన్ ట్యూమర్కి హెడేక్ మోస్ట్ కామన్ సిమ్టమ్ అండి. మోస్ట్ కామన్ హెడేక్ స్టార్ట్ అవుతుంది, బట్ అదేంటంటే మైనర్ సివియారిటీతో స్టార్ట్ అవుతుంది. అది రాను రాను పేషెంట్కి ఏంటంటే వర్సనింగ్ అవుతుంది. పొద్దున్న లెగ్సిన వెంటనే వామిటింగ్స్ అవ్వడం కానీ, రీలింగ్ సెన్సేషన్ ఎక్కువ అవ్వడం కానీ, ఇవన్నీ దాంతో పాటు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే పేషెంట్కి ఒకేలా చెయ్య కాలు వీక్నెస్ అవినా సరే, మాట పడిపోయినా సరే, లేకపోతే తను సరిగ్గా నడగలేకపోయినా సరే ఏంటంటే మనకి బ్రెయిన్ ట్యూమర్ ఏ సైట్లో ఉంది అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో హెడేక్ వచ్చి అది మందులతో తగ్గట్లేదు, రికరెంట్గా వస్తుంది, వామిటింగ్స్ అవుతున్నాయి అంటే స్కానింగ్ చేయించుకోవడం కానీ, దగ్గరుండి ఫిజిషియన్ కానీ, న్యూరో ఫిజిషియన్ కానీ, న్యూరో సర్జన్కి అప్రోచ్ అవుతేనే బెటర్. బట్ మళ్ళీ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్ ఎక్కడైతే ట్యూమర్ వస్తుందో దాన్ని బట్టి కూడా సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ మోస్ట్ కామన్ హెడేక్ అండ్ వామిటింగ్స్. బట్ ఒకేలా రైట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్లో వస్తే పేషెంట్కి వీక్నెస్ రావడం కానీ, ఫ్రాంటల్ లోబ్లో వస్తే పర్సనాలిటీ చేంజెస్, బిహేవియరల్ చేంజెస్ కానీ, ఇఫ్ ఎట్ ఆల్ సెరిబెల్లం చిన్న మెదడులో వస్తే సరిగ్గా నడలేకపోవడము, మాట తిన్నంగా రాకపోవడం కానీ, ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సార్ అసలు బ్రెయిన్ ట్యూమర్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, మనం దేన్ని ఎక్కువగా ప్రమాదం అని చెప్పి భావిస్తాం? ఒకటండి, బ్రెయిన్ ట్యూమర్ అనగానే అన్నిటికీ కంగారు పడిన అవసరం లేదు. సో బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి, బ్రెయిన్లో ఉండే కణాలు ఎక్కువ పెరుగుతాయి. సో అందులో రెండు రకాలు, బినైన్ ట్యూమర్స్ ఉంటాయి, మాలిగ్నెంట్ ట్యూమర్స్ ఉంటాయి. బినైన్ ట్యూమర్స్ అంటే పిల్లిలాగా అనుకోండి, స్లోగా చిన్నగా స్టార్ట్ అవుతుంది, కొంచెం కొంచెం పెరుగుతుంది. 10 years 20 yearsలో స్లోగా పెరిగే కణితులు ఉంటాయి. సో అంటే మెదడు మీద పొరలు అని చెప్పాం కదా ఇందాక, వాటి నుంచి వచ్చే ట్యూమర్ స్లోగా పెరుగుతాయి అన్నమాట. అంటే ఒక 20 yearsకి స్టార్ట్ అవ్వచ్చు, వాళ్ళకి 30-40 years వరకు కూడా చిన్నగా పెరుగుతూ పోయే ట్యూమర్స్ కూడా ఉంటాయి. అవి బినైన్ ట్యూమర్స్ అంటారు. సో మాలిగ్నెంట్ ట్యూమర్స్ అనేటువంటి ఫాస్ట్ ర్యాపిడ్ గ్రోత్, కణాలు ఎక్కువ పెరిగిపోయి ఒక 3 to 6 monthsలోనే సైజ్ పెరిగిపోయి ప్రెజర్ ఎఫెక్ట్స్ వచ్చేసిందని మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. అవి డేంజరస్, ఎందుకంటే వాటి వల్ల హెడేక్ వస్తుంది, అన్కాన్షియస్లోకి పోవచ్చు, ఫిట్స్ రావచ్చు, కాలు చేయి పని చేయకుండా పోవచ్చు, విజన్ తగ్గిపోవచ్చు, వినికిడి శక్తి తగ్గిపోవచ్చు. సో ఇట్లా రకరకాల సిమ్టమ్స్ ఫాస్ట్గా వచ్చేస్తాయి. సో ఇంకొకటి కామన్గా చూసేది మనం మెటాస్టాసిస్ అంటాం. అంటే సపోజ్ ఎవరికన్నా లంగ్ క్యాన్సర్ ఉందనుకోండి, బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, లేకపోతే బ్లాడర్ క్యాన్సర్ ఉంది, ఇది ఈ కణాలు స్ప్రెడ్ అవుతాయి బ్రెయిన్కి. సో వాటిని శరీరంలో ఒక చోట మొదలయ్యి బ్రెయిన్కి వెళ్ళిపోయే వాటిని మెటాస్టాసిస్ అంటాం. సో ఇది కామన్, 50-60% మంది బ్రెయిన్లో కణితున్న వాళ్ళు ఫైనల్గా ఏం తెలుతుందంటే శరీరంలో ఎక్కడో క్యాన్సర్ ఉంటుంది, ఆ క్యాన్సర్ ఐడెంటిఫై కాకపోవడం వల్ల అది బ్రెయిన్కి స్ప్రెడ్ అయిపోయి మనకి బయటపడుతుంది. అది స్టేజ్ 4 అంటాం. బ్రెయిన్ వరకు వెళ్ళిందంటే అది స్టేజ్ 4 క్యాన్సర్ అవుతుంది, వెరీ సీరియస్ కండిషన్. సో ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అనేటువంటి మెదడులోనే స్టార్ట్ అవుతాయి. అందులో కూడా 2 రకాలు ఉంటాయి, బినైన్, మాలిగ్నెంట్. ఇప్పుడు స్లోగా పెరిగేవి సంవత్సరాల మీద పెరుగుతాయి, కొన్ని ఫాస్ట్గా నెలల్లో పెరుగుతాయి అన్నమాట. సో దీన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేయడం జరుగుతుంది.